మొండి బావ గడసరి మరదల పిల్ల ఎపిసోడ్ 17. ఒక అమ్మాయి జీవితం పెళ్లి కాకముందు ఎలా ఉంది, పెళ్ళయ్యాక ఎలా మారిందన్నదే ఈ స్టోరీ సారాంశమండి. ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది. ముచ్చట్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటున్న అది చూసిన కృష్ణ వెంటనే రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తెచ్చి టకటక 4 ఫోటోలు తీసింది. మీ అమ్మాయికి మీరు పెట్టుకుంటున్నారు, నేను మా అమ్మమ్మకి పెడతాను అని మూతి తిప్పుకుంటూ వెళ్ళింది. మా అమ్మమ్మకి నేను పెట్టుకుంటాను అని చెప్పి ఒక ప్లేట్లో ఇడ్లీ మరియు పూరి పెట్టుకొని వచ్చింది. అందరూ మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి చేరి మనవరాలు, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి ఆమెకు పెడుతుంటే ఆమెకి మనసుకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ నిమిషం చెప్పలేం. ఇది ఇలా ఉంటే అటువైపు ఇంట్లో ప్రసాద్ గారికి మనవరాలు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. అల్లుడిని మరియు కూతుర్ని మాత్రమే పంపించేవారు. కృష్ణని మాత్రం పగలంతా ఆయనతో ఉంచుకొని నైట్ అయితే పంపించేవారు వర్మ వాళ్ళ ఇంటికి. అలా ప్రసాద్ గారు ఇంక ఇల్లు వదిలేసి వర్మ గారు వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చారు. వర్మ గారు రండి ప్రసాద్ లోపలికి అని చాలా ఆనందపడ్డారు. మరియు అందరికీ కారణం కృష్ణనని అర్థమైంది ఆయనకి. కృష్ణని పిలిచి తల మీద ఆశీర్వదించినట్టు పెట్టారు. దాంతో ఆనందంగా నవ్వుతూ ఉంది. ఎప్పుడు వచ్చారు మేనత్త అని మరియు మావయ్యని హత్తుకుంది ఆనందంగా. అందరూ ఎప్పుడు కొడుకుని అల్లుడిని మాత్రమే పంపిస్తారు ప్రసాద్ గారు, అందుకని అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. కాఫీని తీసుకొని లక్ష్మి గారు హడావిడి పడుతున్నారు. ఎందుకంటే ఇంటి నిండా జనాభాతో చాలా హడావిడిగా ఉంది. మరియు వర్మ గారు మనసులో ఫుల్ఫిల్గా అనిపించింది ఆ నిమిషము. ఆయనకి మనసులో ఎంత హ్యాపీగా ఉంది. ఈ ఎపిసోడ్లో చాలా మిస్టేక్స్ పడినాయండి. ఈసారి నుంచి ఇలా కాకుండా చూసుకుంటా. థ్యాంక్ యూ. మై ఛానల్ సబ్స్క్రైబ్.